Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కాపులకు సీఎం పదవి కాంగ్రెస్ బంపర్ ఆఫర్. ఏపీలో కాపుల సంఖ్య గణనీయంగా ఉంది అన్నది తెలిసిందే. మొత్తం జనాభాలో 20% పైగా కాపులు ఉన్నారు. దాంతో వారి మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్న సంగతి విదితమే. కాపులు ఏ వైపు ఉంటే వారిదే అధికారం అన్నది విభజన ఏపీలో గడిచిన 3 ఎన్నికలలో రుజువు అవుతూ వస్తోంది. వైసీపీ టీడీపీల మధ్య కాపుల మద్దతు కోసం ఒక పోటీ సాగుతోంది. ఇప్పుడు దానిలోకి కాంగ్రెస్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి అయిన చింతా మోహన్ కాపులు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదంటూ తాజాగా విశాఖ పర్యటనలో ప్రశ్నించారు. జనాభాలో 5వ వంతు ఉన్న కాపులు ఒక్కరోజైనా సీఎం కాకూడదా అని ఆయన నిలదీశారు. ఏపీలో 2 పార్టీలు 2 సామాజిక వర్గాలకే అధికారం కావాలా అని ఆయన ప్రశ్నించారు. కాపులకు రాజ్యాధికారం అన్నది కాంగ్రెస్ కోరుకుంటోందని చింతామోహన్ చెప్పారు. కాపులంతా కాంగ్రెస్లో చేరాలని ఆయన కోరారు. కాంగ్రెస్ కాపు నేతను ముఖ్యమంత్రిగా చేస్తుందని ఆయన బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏపీలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని, అవినీతి మీద అన్ని పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఉద్యమిస్తుందని చింతామోహన్ ప్రకటించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షాల తీరు మీద ఆయన విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతలు కలిసి దేశాన్ని కార్పొరేట్ భారతంగా మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం మూల సిద్ధాంతంగా ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ రోజున రాజ్యాంగాన్నే మార్చేసే ఎత్తుగడలు సాగుతున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ఎన్డీఏ పాలన పట్ల అసంతృప్తితోనే దేశంలో జన్జీ లాంటి ఉద్యమాలు పుట్టుకొని వస్తున్నాయని ఆయన అన్నారు. ఇది ఒక నిశ్శబ్ద విప్లవం అని ఆయన అన్నారు. నిరుద్యోగులు, నిరుపేదలంతా ప్రస్తుత పాలన మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన విశ్లేషించారు. దీనిని ఎవరూ తేలికగా తీసుకోరాదని హెచ్చరించారు.